హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోతిని. వెల్కమ్ టు కుక్ విత్ మీ ఇట్స్ టేస్టీ. ఇప్పుడు మనకి పండగల సీజన్ కదండి, అందుకే నేను ఈరోజు శనగల ప్రసాదం రెసిపీ చూపించబోతున్నాను. ఇది ప్రసాదం కానే కాదండి, స్నాక్ గా కూడా చాలా బాగుంటుంది. ఇది పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడే రెసిపీ. మరి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ చూసేద్దామా? ఇక్కడ నేను తెల్లగా ఉండే పెద్ద శనగలు 1/2 కప్పు తీసుకున్నాను. వీటిని కాబూలీ శనగలని కూడా అంటారు. వీటిని నీళ్లతో బాగా కడిగి రాత్రంతా నానపెట్టుకోవాలి. మినిమం 3 గంటలన్నా నానాలన్నమాట. ఇప్పుడు ఈ శనగల్లోని నీరంతా వడగట్టేసి ఈ శనగలని ఒక ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. 1/2 కప్ శనగలకి 1 కప్ వాటర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. 4 లేక 5 విజిల్స్ కన్నా ఎక్కువ పెట్టకూడదు. మరీ మెత్తగా అయిపోతే కూడా బాగోదు. చూశారు కదా, మన శనగలు బాగా ఉడికిపోయినాయి. మీరు ఈ రెసిపీ బ్రౌన్ శనగలతో కూడా చేసుకోవచ్చు. ఇలా బాగా ఉడికిన శనగల్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా చిల్లుల గిన్నెలోకి వేసి వడకట్టుకోవాలి. ఇలా కిందికి దిగిన నీటిని చారు చేసేటప్పుడు వాడుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వీటన్నిటినీ ఒక 10 సెకండ్ల పాటు వేపిన తర్వాత 1 రెమ్మ కరివేపాకుని తుంచి వేసుకోవాలి. ఇక్కడ నేను 3 పచ్చిమిరపకాయల్ని చీల్చి ముక్కలుగా చేసి వేసుకున్నాను. వీటన్నిటిని ఒక 1/2 నిమిషం పాటు వేయించిన తర్వాత 1 టేబుల్ స్పూన్ క్యారెట్ తురుముని వేసుకున్నాను. క్యారెట్ తురుముని కూడా ఒక 10 సెకండ్ల పాటు వేపుకోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ ఇంగువ, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న శనగలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగలకి పసుపు, ఇంగువ అంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనము శనగలు ఉడకపెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాము కదా, ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని మీకు తగినంత ఉప్పు వేసుకోండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుముని కూడా వేసుకోండి. ఇది వేయటం వల్ల ప్రసాదానికి ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు ఉండనివ్వండి. ఉప్పు కారము అంతా శనగలకి బాగా పడుతుంది. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇది పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా బలవర్ధకమైన ఆహారము. ప్రసాదం రెడీ అయిపోయిందండి, చూశారు కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని భగవంతుడికి నైవేద్యంగా పెట్టేయచ్చు. ఇది ప్రసాదం లాగానే కాదండి, స్నాక్గా కూడా చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్కి ఇది మంచి ప్రోటీన్ సబ్స్టిట్యూట్ అండి. తప్పకుండా చేసుకొని రుచి చూడండి. మరొక రెసిపీతో వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.